డీలర్ల కమిషన్ పేరిట గ్యాస్ సిలిండర్పై కేంద్రం మరోసారి వడ్డించడం పట్ల విపక్షాలు భగ్గుమంటున్నాయి. మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 12న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని భాజపా ప్రకటించగా ఎన్నిసార్లు సామాన్యులు నడ్డి విరుస్తారని తృణమూల్ సూటిగా ప్రశ్నించింది. రాయితీ సిలిండర్ల సరఫరాలో పరిమితులు విధించడం పట్ల వెల్లువెత్తిన ప్రజాగ్రహం చలారక ముందే గ్యాస్ పై అదనంగా మరో ₹11.42 పెంచడం పట్ల విపక్షాలు భగ్గుమన్నాయి. ప్రజా వ్యతిరేకతను లెక్క చేయకుండా కమిషన్ పెంచాలన్న డీలర్ల ఒత్తిడికి తలొగ్గడమేంటని మండిపడుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే బతుకు భారంగా నెట్టుకొస్తున్న మధ్యతరగతి ప్రజలపై యూపీఏకు కనీస కనికరం కూడా లేదని దుయ్యబడుతున్నాయి. కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని భాజపా మహిళా మోర్చా ప్రకటించింది. ఇప్పటికే ఆ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు చేస్తున్నారు. భోపాల్లో రోడ్డెక్కిన భాజపా మహిళలు గ్యాస్ పై మోపిన భారాన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. देश भर में एलपीजी की जो कटौती है, जो कैप है, उसको लेकर संघर्ष करेगी। महिला मोर्चा ने निर्णय लिया है कि 12 अक्टूबर को महिला मोर्चा देश भर में, हर जिले में, हर मंडल में कांग्रेस ने यूपीए सरकार के इस महिला विरोधी नीति के विरोध में प्रदर्शन करेगी। एलपीजी के बड़े दामों के खिलाफ प्रदर्शन होगा। एलपीजी पर जो कैप है उसके खिलाफ प्रदर्शन होगा। యూపీఏ సంస్కరణల పథాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం నుంచి వైదొలిగిన తాజా నిర్ణయంపై మమత తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నిసార్లు ధరలు పెంచుతారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ డీలర్లకు కమిషన్ పెంచేందుకు కేంద్రం ప్రతిపాదనలు పరిశీలిస్తోంది.